తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో బాలా త్రిపుర సుందరి పంచయాతన క్షేత్రంలో ఫిబ్రవరి 25 నుంచి 27 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తామని పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. ఫిబ్రవరి 25 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. శివరాత్రి ఉపవాసం, స్ఫటికలింగ దర్శనం, మహారుద్రాభిషేకం తదితర ఆధ్యాత్మిక విశేషాలను వివరించారు. మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో ఒక శివరాత్రి మహాకుంభాభిషేకం, శ్రీరుద్రయాగం గత 22 సంవత్సరాలుగా నిర్వహించుకొస్తున్నటువంటి దివ్య కార్యక్రమానికి అంకురారోపణ జరిగింది. భగవంతుడు అందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అందరి దేవతలు ఇచ్చారు. అందుకే ఈ పండుగలు వచ్చాయి. శివరాత్రి నా గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే, నన్ను సేవించాలి అంటే, నా తత్వం నీకు అర్థం అవ్వాలంటే శివరాత్రి అనే నా రాత్రి అనే పేరుతోటి శివ అంటే జగత్కర్త, నాకు ఒక రాత్రి అంటూ ఉంది. ఆ ఒక్క రాత్రి నిద్రాహారాలు మానేసి నువ్వు నన్ను సేవిస్తే నా గురించి నీకు అర్థమవుతుంది అని శివరాత్రి జాగారం పెట్టి శివరాత్రి అనే ఒక పండుగను ఏర్పాటు చేశాడు. అలాంటిదే ఒక వైకుంఠ ఏకాదశి, నారాయణ తత్వం తెలియడం కోసం మహావిష్ణువు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ముక్కోటి ఏకాదశి చేస్తున్నాం. ఆ పండుగ కాంతల్లి వానర జాతిలో పుట్టిన హనుమంతుడు ఉన్నాడు, హనుమ జయంతి చేస్తున్నాం. ఆయన సందేశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేనికోసం అంటే ఆ ఒక్కరోజైనా ఎవరికి ఏ దైవం అంటే ఇష్టమో ఆయనకి అటాచ్ అయ్యి ఆయన సేవలో గడుపుతారని ఇన్ని పండుగలు ఆవిర్భావం చెంది. అలాంటి శివరాత్రి రోజు అసంఖ్యాకంగా జనం వస్తారు. 25వ తారీఖు ఉదయం 9:12 కలశస్థాపనతో మహాకృతి ప్రారంభమవుతుంది. నవావరణార్చన కార్యక్రమం, తదుపరి సర్వదేవత ఆవాహన, మధ్యాహ్నం 4 వేదాల పారాయణ, 25వ తారీఖు సాయంకాలం విశేషమైన భూప్రస్థానం. మనం ఎక్కడా చూడలేంది వీరంపాలెం పీఠంలోనే జరిగేది. 40 అడుగుల భూప్రస్థాన శ్రీచక్రార్చన కార్యక్రమం రాత్రి 10:30 గంటల దాకా, 25వ తారీఖు మంగళవారం నాడు. ఒక్క 2 గంటలు మాత్రమే స్వామికి శుభ్రం చేయడానికి సమయం ఉంటుంది. మళ్ళీ రాత్రి 12 గంటల నుంచి ఆత్మలింగాలు పట్టుకొచ్చి పెట్టేవి. ఇక్కడ రావణాపురంకి ఎంత కష్టమైందో అంత కష్టమైంది నాకు. అయినప్పటికీ వేళ ఇంతమంది జనం వస్తున్నారు అంటే మన కోసం కాదు, దైవం కోసం వస్తున్నారు. వాళ్ళకి అసౌకర్యం జరగకూడదు, అలానే స్వామికి కూడా లోటు జరగకూడదు. కాబట్టి 12 గంటల నుంచి మానస సరోవర జలంతో అభిషేకం ప్రారంభమవుతుంది. దాని మీద ఏ ద్రవ్యాలు వేయకూడదు ఆత్మలింగం మీద. అందుకని 12 నదీ జలాలతోటి స్వామికి అభిషేకం పూర్తి చేసి తదుపరి 1,00,000 దీపాలు ఆయన ముందు మగిట్లో వెలిగించి ఆ గిరికి చుట్టూ చూపించి సర్వజనులకి హారతి ఇచ్చిన తర్వాత 12 గంటల దాకా ఎంతమంది జనం ఉంటే జనం పూర్తిగా అయ్యేదాకా దర్శనం ఆపరు. 12 గంటల తరపు చేస్తారు, 1 గంట తరపు చేస్తారని మన చేతుల్లో లేదు. అలానే భక్తులు ఎవరు రాష్ట్రీయ అనౌన్స్ చేశాను. జనం 1 గంట దాకా ఉన్నా కానీ క్యూలో లైన్ ఆక్రమణ అయిపోయేదాకా దర్శనానికి అవకాశం ఇచ్చే ఈ సంవత్సరం 2 లైన్లు పెట్టాం. పదాదిగా ఎవరు వచ్చినా ఎవరికి అసౌకర్యం లేకుండా గతం వచ్చిన జనం కంటే రెట్టింపు జనం వచ్చినా అరగంటలో దర్శనం చేసి పెట్టిపోయేటువంటి ఏర్పాటు 2వ లైన్లో కూడా ఉంది. కొంచెం కమ్యూనికేషన్ ఎవరన్నా మేము బలానా అని చెప్తే వాళ్ళకి ఇక్కడ వేరే లైన్లో పంపించే అవకాశం కూడా వాళ్ళకి కల్పించాం. ఏ విధమైన రుసుములు ఉండవు, మీకు తెలియదేం కాదు. ఇక్కడ భగవంతుడి సేవ ముఖ్యం. ఆ రోజు 1,00,000 దీపోత్సవం తర్వాత మహాకుంభాభిషేకం జరుగుతుంది. పైన రకాల 1000 లీటర్లతో చేస్తున్నాం. కొన్ని వేల మంది చూస్తున్నారు, టీవీలు కూడా లైవ్ ఇస్తున్నాయి. అందరికీ ఇంట్లో కూర్చొని లేవలేని వాళ్ళకి కూడా దైవదర్శనం జరగాలని స్వామివారి కుంభాభిషేకం పెట్టాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యేక కోలాట కార్యక్రమం పెట్టాము. ఈ సంవత్సరంలో స్టేజీ మీద ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక జరుగుతాయి. సాయంకాలం అనేక మంది గురువులు వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది. రాత్రి 9 గంటలకి శివరాత్రి నాడు అవేడే పుట్టాడు పిల్లాడు, అవేడే పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. అందుకే శివపార్వతి కళ్యాణం ఏటా మనం శివరాత్రి నాడు చేస్తాం. ఇవాళ చాలామంది అదండి ఇదండి ఇక్కడ విషయాలన్నీ చెప్తారు. భగవంతుడు వెలవడం అనేది ఉండదు. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, ఆయన సనాతనుడు. అయితే ఆ ప్లేస్లో ఆయన అప్పుడు చూసేవారు అంతే. అందుకని కొత్తగా చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పుడూ ఉన్నాడు అక్కడ. వాడు అలాంటి శివరాత్రి శివపార్వతి కళ్యాణం రాత్రి 12 గంటల 1 నిమిషానికి 1,00,000 దీపాలు వెలిగిస్తాం ఇక్కడ. ఆ 1,00,000 దీపార్చనలో అందరూ పాల్గొవచ్చు. సంపూర్ణ పూర్ణాహుతి ఏ ఫలితమైనా మన దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకంటే మన శరీరం శాశ్వతం కాదు. అది ఎవరికి అర్పణ చేయాలి అంటే, ఎవరి దగ్గర స్టోర్ చేసుకోవాలి అంటే భగవంతుడి దగ్గర స్టోర్ చేయాలి. పూర్ణాహుతి అంటే అర్థం అది. ఈ సర్వ ఫలితాన్ని పూర్ణాహుతి రూపంగా ఈశ్వరుడికి అప్పచెప్తాం. స్వామి ఎవరిని ఏ రకమైన సేవ చేశారో
వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళకి నువ్వు సేవ చేయాలంటే నీ దగ్గరే దాచుకోవాలి. అది ఏతత్పరం పరమేశ్వరార్పితమస్తు అని పూర్ణాహుతి చేస్తాం. సాయంత్రం 6 గంటలకండి. 7 గంటలకి శాంతి కళ్యాణం. ఈ భూమి శాంతిగా ఉండాలి, అన్నవసకాలు ఉండాలి, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని శాంతి కళ్యాణం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతుంది. 27వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల దాకా నృత్యగీత మంగళ వాయిద్యాలతోటి స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. 4 వీధుల్లోనే ఊరేగిస్తున్నాం. కారణం ఏంటంటే ఊళ్ళోకి వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, జనం పెరిగే కొద్ది ఇబ్బంది ఉంటుంది. అందుకే 4 రోడ్లు నిర్మించుకున్నాం స్వామివారి కోసం. ఆ పుర వీధుల్లోనే 4 వీధుల్లోనూ తిరిగి స్వామి లోపల పెడతాం. దాంతో శివరాత్రి మహోత్సవాలు సంపూర్ణమవుతాయి.